యాకోబు ఏశావుల కథ. అవును, ఈ కథలో ముఖ్యంగా ఇస్సాకు కవలలైన ఏశావు యాకోబు వీళ్లే కేంద్ర బిందువు. ఒకేసారి పుట్టి ఒకే ఇంట్లో పెరిగిన వాళ్ళిద్దరి మధ్య చాలా తేడా ఉంటుంది. చాలా తేడా. మన మూలాల ప్రకారం వాళ్ల స్వభావాలే కాదు, వాళ్ల తల్లిదండ్రుల పక్షపాతం కూడా దీనికొక కారణం. ఓ అలాగా. అంటే ఇస్సాకు రిబ్కాల పెంపకంలో తేడా ఉందంటారా? అదెలా? అంటే చూడండి, ఏశావు మంచి వేటగాడు, ఎప్పుడూ బయట పొలాల్లో తిరిగే రకం. రైట్. అతను తెచ్చే మాంసం అంటే వాళ్ళ నాన్న ఇస్సాకుకు చాలా ఇష్టం. అందుకని ఆయనకు ఏశావు మీద కొంచెం ప్రేమ ఎక్కువ. మరి యాకోబు? యాకోబు దానికి పూర్తి వ్యతిరేకం. ప్రశాంతంగా ఇంట్లోనే ఉంటూ తల్లికి సహాయం చేసేవాడు. అందుకే రిబ్కాకు యాకోబంటే ఎక్కువ ప్రేమ అన్నమాట. ఈ చిన్న చిన్న ఇష్టాలే వాళ్ల మధ్య దూరాన్ని పెంచాయి. ఇక్కడే కథ మలుపు తిరుగుతుంది. ఆ గొప్ప దీవెన లేదా జన్మ హక్కు దగ్గర అది కేవలం ఆస్తికి సంబంధించిన విషయమేనా, లేక దాని వెనుక ఇంకా ఏదైనా ఉందా? చాలా మంచి ప్రశ్న. అది అస్సలు ఆస్తికి సంబంధించిన విషయం కాదు. అంటే డబ్బు, ఆస్తి దానిలో ఒక చిన్న భాగం మాత్రమే. అవునా? అవును. ఆ రోజుల్లో జన్మ హక్కు అంటే కుటుంబ నాయకత్వం, ఆధ్యాత్మిక బాధ్యత, అన్నిటికన్నా ముఖ్యంగా దేవుడు వాళ్ల తాత అయిన అబ్రహాంకు చేసిన ఒక వాగ్దానం. ఓ, ఆ వాగ్దానం. అది వారి నుంచే ఒక గొప్ప జాతి వస్తుందని, లోకాన్ని రక్షించే రక్షకుడు పుడతాడని ఆ వాగ్దానం సారం. దాన్ని వదులుకోవడం అంటే తమ భవిష్యత్తునే వదులుకున్నట్టు. అంత గొప్పదా అది? మరి కేవలం ఒక్క పూట భోజనం కోసం అంతటి గొప్ప హక్కును ఏశావు వదులుకున్నాడా? ఇది నమ్మశక్యంగా లేదు. ఇక్కడే అసలు విషయం ఉంది. ఏశావు కేవలం ఆకలితో ఆ నిర్ణయం తీసుకోలేదు. ఎలాగో ఏదో ఒక రోజు చచ్చిపోతాను కదా, ఈ జన్మహక్కు నాకెందుకు అని అంటాడు. ఓ, అలా అన్నాడా? అవును. ఇది అతని వ్యక్తిత్వాన్ని చూపిస్తుంది. భవిష్యత్తులో వచ్చే ఆధ్యాత్మిక దీవెనల కన్నా కళ్ల ముందు కనిపించే ఆకలికే అతని విలువ ఇచ్చాడు. అది దాదాపుగా చెప్పండి. భవిష్యత్తులో వచ్చే కోట్లాది రూపాయల ఆస్తిని ఈరోజు ఒక పిజ్జా కోసం వదిలేయడం లాంటిదనమాట. మన మూలాలు ఆ చర్యను అంత తీవ్రంగా చూస్తాయి. నిజమే. అలా చూస్తే ఏశావు చేసింది చాలా పెద్ద తప్పు. కాని యాకోబు వైపు నుండి చూద్దాం. అతను తన అన్న ఆకలిని, అతని బలహీనతను అవకాశంగా వాడుకున్నాడు కదా. కరెక్ట్. దేవుని దీవెన కోసం ఇలా మోసం చేయడం, అది ఎంతవరకు సబబు? మీరడిగింది చాలా ముఖ్యమైన పాయింట్. యాకోబు పద్ధతి ఖచ్చితంగా తప్పే. మన మూలాలు కూడా అదే చెబుతున్నాయి. దేవుని ఆశీర్వాదం కావాలనుకోవడం మంచిదే కానీ దానికి అడ్డదారులు తొక్కకూడదు. సరిగ్గా అదే. అతను దేవుడి మీద నమ్మకం ఉంచి ఎదురుచూసి ఉంటే ఆ దీవెన ఎలాగైనా అతనికి దక్కేదేమో. యాకోబు చర్య ఏం చూపిస్తోందంటే అతనికి దేవుని వాగ్దానంపై నమ్మకం ఉంది,